Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. And the Lord shut him in. జెన్సిస్ 7 chapter 16 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మనతో ఇలా అంటున్నాడు. యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. నోవాహును తన ఇంటి వారందరినీ కూడా ఆ ఓడలోనికి ప్రవేశించమని దేవుడైన యెహోవా మొదట ఆజ్ఞగా ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకి నోవాహు విధేయత చూపించి ఆయన మాటకు శిరస వహించి ఆయన కుటుంబం మొత్తం కూడా ఓడలోనికి ప్రవేశించినప్పుడు దేవుడైన యెహోవా తానే మూసివేసి ఉన్నాడు. ఎందుకు అనగా నోవాహు కుటుంబం మొత్తం నీతిమంతులుగా వారు ఉన్నారని, వారు రక్షించబడాలని, క్షేమంగా భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఓడలోనికి పంపిస్తాడు దేవుడైన యెహోవా. మనము క్రీస్తు ప్రభువుతో పాటు ఓడలో లేము, కానీ మనమందరము కూడా దేవుని యొక్క మన శరీరంలో భాగంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మాటలను ఆయన శిరస వహిస్తూ విధేయత చూపిస్తూ ఆయన మాటలకు ఆయన యొక్క వాక్యానికి విధేయత కలిగి ఏకీభవించినప్పుడు మనకి కూడా అలాంటి రక్షణ అనుభవము మనకి కలుగుతుంది. అంటే ఓడ అనగా రక్షణ, కాపుదల, భద్రత. దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి మనకి అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు. కాబట్టి ఈ విధముగా మనమందరము కూడా దేవుని యొక్క కాపుదలలో మనమందరము వర్ధిల్లేలాగా ఆయన యొక్క పాద సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థించుదాం. ప్రార్థన. మా రక్షణకర్తవైన దేవా, మీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో ఈ దినాన రక్షణ అనే ఓడను మాకు వినిపించినందుకు వందనములు తండ్రి. నోవాహు గారు ఎలాగైతే మీ మాటకు విధేయత చూపించి శిరస వహించారో అలాగే మేమందరము కూడా నీ యొక్క వాక్యానికి, నీ మాటకు విధేయత చూపిస్తూ నీతో ఏకీభవించే వారముగా నీ మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీ యొక్క కాపుదలని, భద్రతను మేము పొందుకునే వారముగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున, తండ్రి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.